సంభవం అధ్యాయం 1 ఏప్రిల్ 15వ తారీఖున జియో హాట్స్టార్లో రిలీజ్ అయిన మలయాళ సినిమా ఇది. ఈ సినిమాను చూసిన తర్వాత అసలు ఈ సినిమాను తీసిన డైరెక్టర్ ఎవరన్నది తెలుసుకోవాలనిపించింది. గతంలో ఈ డైరెక్టర్ నుంచి ఏవైనా సినిమాలు వస్తే వాటిని కూడా ఓ లుక్ వేద్దామని ఈ డైరెక్టర్ గురించి సెర్చ్ చేస్తుంటే కొన్ని విస్తుపోయే విషయాలు తెలిసాయి. సంభవం అధ్యాయం 1 సినిమా దర్శకుడు జీతూ సతీశన్ మంగళత్కు దర్శకుడుగా ఇదే మొట్టమొదటి సినిమా. నిజానికి ఇతడు బ్యాంక్ ఉద్యోగి, కానీ సినిమాలంటే పిచ్చి. సినీ ఇండస్ట్రీలోకి రావాలని, దర్శకుడిగా మారాలన్నది జీతూ సతీశన్ కళ. ఆ కళను నెరవేర్చుకునేందుకే బ్యాంక్ ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కొంతమంది దగ్గర పనిచేశాడు. దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ తెలుసు కదా, ఆయన దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 5-6 వద్ద ఈ జీతూ సతీశన్ వర్క్ చేసినా డైరెక్టర్గా మాత్రం ఛాన్స్ దక్కలేదు. 1 కాదు 2 కాదు, ఏకంగా 8 ఏళ్ల పాటు సీనియర్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. చివరకు బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేశాడు. సినిమాలకు పెట్టుబడి పెట్టడం అంటే కోట్ల రూపాయలతో పని, అందుకే ఎవరూ ముందుకు రావడం లేదు. అదే షార్ట్ ఫిల్మ్ అయితే బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఓ యూట్యూబ్ ఛానల్ను కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు డబ్బులు పెట్టేందుకు రెడీ అయ్యారు. నేను తీసే షార్ట్ ఫిల్మ్ దెబ్బకు నిర్మాతలే నా కోసం వెతుక్కుంటూ రావాలన్న లక్ష్యంతో ఓ మిస్టీరియస్ టైం ట్రావెల్ కథను రాసుకోవటం మొదలుపెట్టాడు. కథ అద్భుతంగా వచ్చిందని డిసైడ్ అయ్యాక షూటింగ్ను కూడా కంప్లీట్ చేసేసాడు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం బడ్జెట్ ల్యాబ్ షార్ట్స్ అనే ఓ యూట్యూబ్ ఛానల్లో సంభవం అనే పేరుతో ఆ షార్ట్ ఫిల్మ్ విడుదలైంది. 2024 సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖున 15 నిమిషాల నిడివితో విడుదలైన ఆ షార్ట్ ఫిల్మ్కు మొదట్లో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. లక్షల్లో వ్యూస్ వస్తాయని ఆశిస్తే కనీసం వేలలో కూడా వ్యూస్ రాలేదు. ఈ షార్ట్ ఫిల్మ్ను తీసేందుకు ఆయన ఖర్చు కూడా తిరిగి రాదంటూ కాస్తో కోస్తో డబ్బులు పెట్టిన నిర్మాతలు సైతం ఆశలు వదిలేసుకున్న పరిస్థితి. ఇంత మంచి కథతో షార్ట్ ఫిల్మ్ను తీస్తే జనాలు ఎందుకు చూడటం లేదంటూ దర్శకుడు జీతూ సతీశన్ కూడా పూర్తి నిరాశలో కూరుకుపోయిన పరిస్థితి. కట్ చేస్తే 15 రోజుల తర్వాత ఇదే షార్ట్ ఫిల్మ్ ఓ మలయాళ రివ్యూవర్ కంటపడింది. యథాలాపంగానే ఆ షార్ట్ ఫిల్మ్ను చూడటం స్టార్ట్ చేసిన ఆ రివ్యూవర్ కొద్ది నిమిషాలకే ఆ కథలో లీనమైపోయాడు. అంతా అయ్యాక వరవ్వా ఇదే షార్ట్ ఫిల్మ్లా బాబు, మైండ్ పోయింది, ఇదేం ట్విస్ట్ అంటూ ఓ చిన్నపాటి వీడియోలు చేసి తన ఫేస్బుక్ పేజీలో రివ్యూని పెట్టాడు. అంతే, ఆ రోజు నుంచి ఆ షార్ట్ ఫిల్మ్ జనాల్లోకి వెళ్ళటం స్టార్ట్ అయింది. నెమ్మదిగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో కూడా ఆ షార్ట్ ఫిల్మ్ గురించి వేల సంఖ్యలో పోస్టులు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఆ షార్ట్ ఫిల్మ్కు వేలల్లో ఉన్న వ్యూస్ కాస్త అతి తక్కువ టైంలోనే మిలియన్లలోకి చేరుకున్నాయి. ఇంతమంది ఈ రేంజ్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారేంటంటూ నల్ల సినిమా ప్రొడక్షన్స్ కంపెనీ అధినేత ఫయజ్ మహ్మద్ పనిగట్టుకుని మరి ఆ షార్ట్ ఫిల్మ్ను చూడటం జరిగింది. కట్ చేస్తే ఆ టైం ట్రావెల్ మిస్టీరియస్ కథకు ఆ నిర్మాత ఫిదా అయిపోయాడు. నేరుగా దర్శకుడు జీతూ సతీశన్కు ఫోన్ చేశాడు. నీ షార్ట్ ఫిల్మ్ను చూశానయ్యా, అద్భుతంగా ఉంది, నా మైండ్లోంచి అస్సలు పోవడం లేదు, నాకైతే నువ్వు తెగ నచ్చేసావు, అందుకే ఓ ఆఫర్ ఇస్తున్నా, ఇదే కథతో సినిమాను తీద్దాం, డబ్బులు ఎంతైనా సరే నేనే పెడతాను అంటూ ఆ నిర్మాత ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు. ఒకే ఒక్క షార్ట్ ఫిల్మ్తో డైరెక్టర్గా ఛాన్స్ను దక్కించుకోవాలన్న కోరికైతే జీతూ సతీశన్కు నెరవేరిందిలే, కానీ ఓ వింత సమస్య మాత్రం వచ్చిపడింది. ఆల్రెడీ సంభవం పేరుతో షార్ట్ ఫిల్మ్గా అదే కథను తీసేశాడు. దీన్నే 2.5 గంటల పాటు సినిమాగా తీయాలంటే ఎలా అన్నదే జీతూ సతీశన్ ముందున్న ప్రశ్న. ఏదో విధంగా కథను సాగదీసి సినిమాగా తీస్తే అది కాస్త సూపర్ హిట్ కాకపోగా అటర్ ఫ్లాప్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే జీతూ సతీశన్ చాలా టైం తీసుకున్నాడు. 15 నిమిషాల చిన్న స్టోరీని పెద్ద కథగా మార్చేందుకు చాలా టైం తీసుకున్నాడు. తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం నేపథ్యంలో జీతూ సతీశన్ ఆ షార్ట్ ఫిల్మ్ కథను రాసుకున్నాడు. విధుల్లో ఉన్న ఓ 2 కేరళ పోలీస్ కానిస్టేబుల్కు తమ దగ్గర ఉన్న వాకీ టాకీలో ఓ వాయిస్ వినిపిస్తుంది. నేను తమిళనాడు ఎస్ఐని, అడవిలో చిక్కున్నాను, నా కాలికి గాయమైంది, కదలలేకపోతున్నాను, రక్షించండి, నాతో పాటు వచ్చిన వాళ్ళంతా అడవిలో మిస్ అయిపోయారు, మీరు రాకపోతే నేను చచ్చిపోతాను, ప్లీజ్ కాపాడండి అంటూ ఓ వ్యక్తి వాయిస్ పదే పదే వినిపిస్తూ ఉంటుంది, బ్రతిమలాడుతూ ఉంటుంది. అవతల ప్రమాదంలో ఉన్నది తమిళ పోలీస్, వాయిస్ వింటున్న వాళ్ళేమో కేరళ పోలీసులు. అతన్ని కాపాడేందుకు అడవులకు వెళ్ళాలా వద్దా అని ఉన్నతాధికారులను అడిగితే మనకి పెంట అవసరమా, వదిలేయండి అంటారు. పనిలో పనిగా అడవిలో చిక్కుకున్న ఆ తమిళనాడు పోలీస్ చెప్తున్న పోలీస్ స్టేషన్ అధికారుల నెంబర్ను ఫార్వర్డ్ చేశారు. వాళ్లకు చెప్పండి అని చెప్తాడు. దీంతో వెంటనే ఆ ఫోన్ నెంబర్కు కాల్ చేస్తే అవతల నుంచి రెస్పాన్స్ ఉండదు, ఫోన్ లిఫ్ట్ చేయరు. దీంతో వాళ్ళిద్దరూ ఆలోచనలో పడిపోతారు. ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు అడవులోకి వెళ్తే తప్పేంటంటూ ఆ 2 కేరళ కానిస్టేబుళ్ళు అడవులోకి వెళ్తారు. ఆ తర్వాత జరిగిందేంటి, అడవిలో చిక్కుకున్న ఆ పోలీసు గురించి అతడు పనిచేసే పోలీస్ స్టేషన్కి చెందిన ఎస్ఐ చెప్పిందేంటి, అడవులోకి వెళ్ళిన తర్వాత ఆ 2 కానిస్టేబుళ్లకు ఎదురైన షాకింగ్ పరిణామాలు ఏంటన్నదే ఆ షార్ట్ ఫిల్మ్ కథ.
ఇదే కథలో ఓ గుడికి సంబంధించిన చిన్నపాటి కథను కూడా చేర్చారు. అదే కథకు అసలు మూలం అన్నమాట. ఇదే కథను మళ్ళీ 2 గంటల సినిమాగా తీస్తే వర్కౌట్ అవ్వదని భావించి బాగా ఆలోచించి ఈ కథలో కొన్ని ఉపకథలను చేర్చాడు. చిన్నప్పుడే తప్పిపోయిన అన్నా చెల్లెల కథ ఒకటైతే తండ్రి కొడుకుల కథ మరొకటి, తనకంటే వయసులో చాలా తక్కువ వయసున్న వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన ఓ విదేశీ యువతి కథ మరొకటి, నలుగురు దొంగల కథ ఇంకోటి, ఆ అడవిలోకి సరదాగా వేటకు వచ్చిన ఓ కుర్ర గ్యాంగ్ కథ మరొకటి. ఇలా ఒక్కో ఉపకథను చేర్చి కథను మరింత రక్తి కట్టేలా రాసుకున్నాడు. అదే కథతో తాజాగా సినిమాను తీసి మలయాళ సినీ ప్రియుల ముందుకు తీసుకొస్తే అది కాస్త బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. నిజానికి ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? కేవలం 3.5 కోట్ల రూపాయలు మాత్రమే. మలయాళ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఈ సినిమాకు ఏకంగా 30 కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు వచ్చాయి. వీటికి తోడుగా అన్ని భాషల్లోని ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ అంతా కలిపితే ఈ సినిమా నిర్మాతకు ఏకంగా 50 కోట్ల రూపాయల డబ్బులు వచ్చినట్టు లెక్క. అంటే 3.5 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఏకంగా 50 కోట్ల రూపాయలు నిర్మాతకు వచ్చాయన్నమాట. ఈ రేంజ్ లాభాలను ఈ సినిమా తెచ్చిపెట్టిందంటే సినిమా టాక్ ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఉంచుకోండి. ఇంత తక్కువ బడ్జెట్లో మీరు ఈ సినిమాను ఎలా చేయగలిగారు అని అడిగితే ఆ దర్శకుడు చెప్పింది ఏంటో తెలుసా? నేను రాసుకున్న కథకు 50 కాదు 100 కోట్ల బడ్జెట్ కూడా పెట్టేంత స్పాన్ ఉంది, కానీ నాది ఇదే మొట్టమొదటి సినిమా. అంత బడ్జెట్ను నా మీద ఎలా పెడతారు చెప్పండి? అందుకే నేను తెలివిగా ఖర్చును తగ్గించుకునేలా ప్లాన్ చేశాను. ఇదే కథను సిటీలో జరిగేలా కథను రాసుకోవచ్చు. అందుకోసం పెద్ద పెద్ద సెట్లను వేయాల్సి ఉంటుంది. 30 ఏళ్ల క్రితం లొకేషన్లు ఎలా ఉండేవో, ట్రాఫిక్ ఎలా ఉండేదో, బస్సులు ఎలా ఉండేవో అన్నిటినీ రీక్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. టైం లూప్ కాన్సెప్ట్ కాబట్టి గతానికి, ప్రస్తుతానికి, భవిష్యత్తుకు తేడాను చూపించాల్సి ఉంటుంది. ఆ తేడాలను చూపించకపోతే సినిమా మిస్ఫైర్ అవుతుంది. దీనికి గట్టిగానే బడ్జెట్ అవుతుంది. అందుకే నేను ఈ సినిమా కథను అటవీ ప్రాంతంలోకి మార్చుకున్నా. అడవిలో అయితే 30 ఏళ్ల క్రితం ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉంటుంది. కాస్త చిన్న చిన్న మార్పులు తప్పితే అడవిలో మార్పులను పెద్దగా చూపించాల్సిన పని లేదు. అందుకే నాకు బడ్జెట్ తగ్గింది. సెట్లను కూడా వేసుకునే పని లేకుండా పోయింది. బడ్జెట్ ఎక్కువ అవుతుందని స్టార్ హీరోలను ఎవరిని కూడా తీసుకోలేదంటూ దర్శకుడు జీతూ సతీషన్ చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ సినిమా చూస్తున్నంతసేపు సెట్ల గురించి ఆలోచనే రాదు. బయట ప్రపంచంలోకి మీరు రాలేరు. ఈ అడవులోంచి వీళ్ళు ఎలా బయటపడతారు అన్న ఆలోచన తప్ప ఇంకేది మీ మైండ్లోకి రానేరాదు. సినిమా స్టార్టింగ్లో కాస్త స్లోగానే కథ నడుస్తుంది. ఓ 10 నిమిషాల తర్వాత అసలు కథలోకి వెళ్ళిపోదాం. అసలు కథలోకి సినిమా వెళ్ళగానే చూస్తున్న వాళ్లకు ఒకటే కన్ఫ్యూజన్. టైం లూప్ కాన్సెప్ట్ కాబట్టి ఏ టైంలో ఏ సంవత్సరంలో ఈ కథ నడుస్తుందో తెలియక ఒకటే గందరగోళం ఉంటుంది. జరిగిన సీన్లే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. చనిపోయిన పాత్రలే మళ్ళీ మళ్ళీ మన ముందుకు కనిపిస్తూ ఉంటాయి. ఓ దశలో కథ ఏంటనేది అర్థం కాకుండా పోతుంది. కానీ అడవిలో ఉండే వింత విగ్రహం, ఆ విగ్రహానికి సంబంధించిన ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత నుంచే కథపై మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సినిమా చూస్తున్నంతసేపు ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉంటాయి. సినీ ఆడియన్స్కు దర్శకుడు వరుస షాకులను ఇస్తూనే ఉంటాడు. చివరి ఒక క్లైమాక్స్ ఎపిసోడ్లో కూడా మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్లో ఓ ట్విస్ట్నిచ్చి దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉందన్న హింట్ ఇచ్చాడు. ఈ సినిమా దర్శకుడికి ఎన్ని వీరతాళ్లు వేసినా తక్కువే. ఎందుకు ఈ మాటను ప్రత్యేకంగా చెప్తున్నానంటే టైం లూప్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా కథను రాసుకోవడమే కష్టం అనుకుంటే దాన్ని తీయటం మరింత కష్టం. కథను రాసుకున్న వ్యక్తి ఒక్కోసారి కన్ఫ్యూజన్కు గురయ్యే ప్రమాదం ఉంది. అలాంటి చిత్ర విచిత్రమైన కథ ఇది. దీన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం అంటే మామూలు మాటలు కాదు. ఈ దర్శకుడు మాత్రం సినిమా టేకింగ్లో తన టాలెంట్ ఏంటన్నది చూపించాడు. రానున్న రోజుల్లో మలయాళ ఇండస్ట్రీలో ఇతని పేరు మారు మోగడం పక్కా. ఈ సినిమాను కనుక మీరు చూడాలనుకుంటే ఏక బిగిన చూడండి. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని చూస్తే మాత్రం కథ ఏంటన్నది అసలు అర్థం కాదు. ఒక్క క్షణం మిస్ అయినా మీకు కథ ఏంటన్నది అర్థం కాదు. కేవలం 2 గంటల నిడివితో ఉన్న ఈ సినిమాను ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. ఈ వీకెండ్లో మీకు ఏ మాత్రం వీలున్నా ఈ సినిమాను చూడండి. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మీకు రావడం పక్కా. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇదండి మలయాళ సినిమా సంభవం అధ్యాయం 1 సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.